ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు చాలా చోట్ల 2 ఏళ్ల వెన్నుపోటుకి 2 ఏళ్ళని ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో బాగానే వచ్చారు జనం, బాగానే పోగొట్టారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఇదివరకు వాళ్ళకి పోగొడతాం బాగా అలవాటు కాబట్టి ఇప్పుడు కూడా బాగానే పోగొట్టారు. వచ్చిన వాళ్ళకి వాళ్ళందరినీ చూసిన తర్వాత కొంచెం ఉత్సాహం అవుతుంది. అప్పటి వరకు బిక్కుమని ఉంటారు కదా, ఎవరు రాకపోతే పోలీసులు పట్టు కొట్టేస్తారేమో భయం ఉంటుంది లోపల. కానీ ఆ వచ్చిన వాళ్ళు మరి పోగేసిన వాళ్ళు బాగానే పోగేశారు కాబట్టి బాగా పేటరేగిపోయి మాట్లాడిన వాళ్ళలో అంబటి రాంబాబు ప్రథమ వరుసలో ఉన్నాడు, కొడాలి నాని ఒకడు, రోజా కూడా మాట్లాడింది. వీళ్ళందరూ కూడా నన్ను కొట్టు ముందు నన్ను కొట్టు అంటారు. నీకు పాట ఉండేది, నీకంటే పెద్ద చవట అయిన రాని పాట ఉంటుంది. అలాగా ఒకరిని మించి ఒకళ్ళు వీళ్ళు నేను ముందు కొట్టించుకుంటాను అన్నట్టుగా. అంటే వీళ్ళ కోపం వచ్చి కూటమి ప్రభుత్వానికి వీళ్ళని లోపల వేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టచ్చు ఒకటి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీరు కేసులు పెట్టించుకొస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటా అన్నట్టుగా. అలాగా కేసులు పెట్టించుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించవచ్చు. 2 జనాలు ఎంతో కొంత వాళ్ళ క్యాడర్లో రేపొద్దున ఏదైనా డిమాండ్ చేయాల్సి వస్తే నేను తన్నులు తిన్నాను జైలుకి వెళ్ళి వచ్చానని చెప్పుకుంటాం. ఇప్పుడు టీడీపీలో అంటున్నారు కదా చాలామంది, మేము జైలుకి వెళ్ళి వచ్చాం అది ఇది అంటున్నారు కదా, కేసులు పెట్టించుకున్నాం జైలుకి వెళ్ళాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేసామని చెప్తున్నారు కదా. అలాగా అది కూడా చెప్పుకోవడం ఉంటుంది వాళ్ళకి. సాధారణ ప్రజలకైతే వీళ్ళకి నిజంగా తంతే బాగుండని చూస్తున్నారు, కేసులు పెట్టి లోపల కుమ్మెత్తే బాగుండని చూసుకుంటున్నారు. ఏమైనా వాళ్ళ క్యాడర్ వరకు వాళ్ళు అది కోరుకుంటున్నారు. ఆ పని వీళ్ళు చేయట్లే. మొన్న మధ్యన రాంబాబుని తీసుకెళ్ళి కూర్చోబెడితే అతను ఏం జరిగిందనేది మనకు తెలియదు. అతనే చెప్పాడు వచ్చి, నా 2 కాళ్ళు ఎడ తీసి కూర్చోబెట్టారు, అలా కూర్చోబెట్టారు ఇలా కూర్చోబెట్టారు అని చెప్పాడు. ఇంకా కొంచెం బాగా కూర్చోబెట్టమని అడుగుతున్నట్టు ఉన్నదా అతను వ్యవహారం చూస్తే. నిన్న అతను మాట్లాడిన మాటలకు మరి నేను సాయంత్రమే గళ్ళ మాధవ్ గారు వెళ్ళాలి ఇంటికి, అతని ఇంటికి. నువ్వు మళ్ళీ మాట్లాడి నేను మళ్ళీ వస్తున్నది ఆవిడ. ఆ మాట తప్పకూడదు ఆవిడ. నువ్వు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తానని చెప్పింది. ఆ మాట నిలబెట్టుకోవాలి. నేను ఇది గళ్ళ మాధవ్ గారికి డిమాండ్ అది. ఆడు మళ్ళీ మాట్లాడాడు, మీరు మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ లా అండ్ ఆర్డరు చట్టం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి పక్క పెట్టాలని కొంతమందికి బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి. ఇప్పుడు పుల్ల వంకర పొయ్యి మాత్రమే తెరుస్తుంది. పుల్ల వంకరగా ఉన్న పుల్ల ఉందనుకోండి, మీరు ఏం చేస్తే కూడా వంకర పోదు, పొయ్యిలో పెడితేనే సాఫ్ అయిపోద్ది. ఒకసారి తగలడిపోయి అంతా ఒక లైన్లో అయిపోద్ది అన్నమాట. దాన్ని ఒక సామెత ఉంది, పుల్ల వంకర పొయ్యి తీరుస్తుందని. అలాగా వీళ్ళు వంకర పుల్లలాంటి వీళ్ళు. వీళ్ళందరినీ సాల్వ్ చేయాలంటే పొయ్యిలో పెట్టాల్సిందే. పొయ్యిలో పెడతామంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి స్టేషన్ చుట్టూ వీళ్ళ మీద 100 కేసులు ఉంటాయి. ఒక్కొక్కరి మీద 100 కేసులు ఉంటే వాళ్ళు రాష్ట్రం అంతా పర్యటన చేయించాలి. ఆ పని చెయ్యక వీళ్ళలో పీటరైపోతా ఉన్నారు. ఎందుకంటే నువ్వు నిరసన చేయటానికి ఒక అర్థవంతమైన విమర్శ చేయాలి. స్టీల్ ఫ్యాక్టరీలో విశాఖలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినట్టు నువ్వు పరామర్శకు వెళ్ళటం నీ బాధ్యత. నువ్వు వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని నువ్వు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, కార్మికులు ఇంకా ఎక్కువ పెట్టండి, పని ఒత్తిడి ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇంకా పరిహారం పెంచండి, సత్వరం అందించండి, మేము కూడా మీకు సహకరిస్తాం అని చెప్పాలి. నువ్వు పద్ధతి అయిన సరైన రాజకీయ నాయకుడు అయితే. నువ్వేం చెప్తున్నావు, వాళ్ళు 2 కోట్లు ఇస్తానంటే నువ్వు వచ్చిన తర్వాత 1 కోటి ఇస్తానంటున్నావు. వాళ్ళు చేసిన మేలు ఏముంది? నీకు అనుబంధంగా పనిచేసి నీ తోకలో అక్కడ కార్మిక సంఘ నాయకులు అంటే మరి వాళ్ళు ఎవరో లోకేష్ గారిని దీన్ని ఆపేమయ్యా మేము ప్రైవేటైజేషన్ కాకుండా అంటే అందుకు నీ ప్రమాదం జరిగిందంటే పనికి మాలిన వాగుతాడు ఎవడో ఒకడు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మీరు ప్రజల్లో చులకనవుతున్నారు తప్ప మీకేవి ప్రయోజనం ఉండదు. పైగా ఈ వచ్చిన జనాలను చూసుకుని రెచ్చిపోయి మాట్లాడితే ఈపు చెట్లుతుంది మమ్మల్ని కొట్టేశారు బాబు అని ఆడవటం. ఇదన్న పద్ధతే పాడు ఉందా? రోజా తను ఏం మాట్లాడుతుందో తనకు తెలియట్లా, ఒళ్ళుపై మర్చిపోయి మాట్లాడుతుంది ఆ అమ్మాయి. చాలా దారుణం కదా. నువ్వు విమర్శ చేయి ఖచ్చితంగానే. నువ్వు విమర్శ చేయడానికే ఉన్నారు మీరు ప్రతిపక్షం అంటే. మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, విమర్శ చేయాలి. అది అర్థవంతంగా ఉండాలి. ఎన్నాళ్ళు జరిగింది మీ నోటి గబ్బు వల్ల, మీ నోటి దరిద్రం వల్ల మీరు మటాష్ అయిపోయారు కదా. అయినా సరే మీరు ఇంకా అదే స్మెల్లో మీ నోరు, ఇప్పుడు నోరు స్మెల్ వచ్చిందనుకో
మరి పళ్ళు తోముకోరా బాబు అని చెప్తారు కదా, పళ్ళు తోముకుంటాడు. మళ్ళా అలాగే వచ్చేసి మాట్లాడితే కొడాలని అలాగే మాట్లాడుతున్నాడు. ఆడికేమో ఆరోగ్యం బాగోలేదు, మొన్నటిదాకా ఎండిపోయిన చెట్టులాగా ఉన్నాడు, పిడుగుపడిన టెంకాయమోన్లాగా. ఇప్పుడు మళ్ళీ గెడ్డం పెంచుకుని ఆకులు చిగురించాడు. ఈసారి వేయచ్చు లోపల, పర్లేదు ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడ నూజివీళ్ళు అయితే ఎరగొట్టేసుకున్నారు. నందిగామలో అయితే దున్నపోతులను పెట్టారు. మీకు వాటికి తేడా ఏముంది? పాపం అవి నోరు లేని పశువులు అయిపోతాం. వాటిని తీసుకొచ్చి వాటితో పాటు మీరు అంటే మీరు వాళ్ళు కలిసిపోయినట్టే కదా. ఏమన్నా ఒక అసలు పైగా వెన్నుపోటేటిది, మిమ్మల్ని తరిమేసిన రోజు, ప్రజలకు పండగ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు పెట్టుకోకూడదు. మీరు జూన్ 4న అలాగే చేశారు. మీరు మిమ్మల్ని ఎరగతన్నేసి జనం అందరం మీ మీద ఉమ్మేసిన రోజు అది. ఈ ప్రమాణ స్వీకారం అంటే ప్రక్షాళనకు మొదలెట్టిన రోజు. మీకన్నా బాగా చేస్తున్నారు సంక్షేమం వీళ్ళు, మీకన్నా బాగా రోడ్లు వేస్తున్నారు, మీకన్నా బాగా అభివృద్ధి చేస్తున్నారు, అన్నీ మీకన్నా బాగా చేస్తున్నారు వీళ్ళు. ఒక్క అరాచకం తప్ప, అరాచకం మాత్రం మిమ్మల్ని కొట్టినోళ్ళు లేడు. ఇవాళకి మీరు అదే బూతులు, అదే అరాచకం, అదే దుర్భాషలో కంటిన్యూ చేస్తున్నారు. మీరు సభల్లో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి అన్న వాజలు రా 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చేసినాయి. అన్ని ఏళ్ళు వచ్చినాయి కానీ బుద్ధి రావాలి కదా, ఎలా మాట్లాడాలో తెలియాలి కదా రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజలకు నాయకుడిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మిగతా నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూసి నేర్చుకోవాలి కదా. నీకు తెలియదు, చూసి నేర్చుకో. ఇప్పుడు పక్కన తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఆ నాయకులు ఎలా మాట్లాడుకుంటున్నారు? ప్రజలను ఉద్దేశించి విమర్శలు ఎలా ఉంటున్నాయి? ఇక్కడ అర్థం లేకుండా మేము చావు కోరుకోవడం, రేపు మాపు బీపీ వచ్చేసి పోతాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పోతే తప్ప నీకు బతుకులేదని అర్థమవుతుంది కదా. ఆ ఆశ నీకు నెరవేరదు. ఆయన ఎందుకు ట్రైలాగా ఉన్నాడు ఆయన. నువ్వే ఇంకా డవ్ అంటారా, డస్కిపోయి ఉన్నావు నువ్వు, బుసుకుపోయి ఉంటుంది కదా, మిగల ముగ్గిపోయిన బొబ్బస్కాయలాగా అయిపోయి ముట్టుకుంటే పసక్కని దూరిపోయేలాగా లోపలికి కూర్చున్న వాళ్ళు ఎగలేడు. అటువంటిది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఎత్తుకున్న సమస్య కూడా సరిగ్గా లేదు కదా. ఏదన్నీ ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు ఎమోషన్తో కనెక్ట్ అయి ఉన్న వాటిని మీరు విమర్శిస్తున్నారు. ఇలాగ అర్థం లేని విమర్శలు చేస్తే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే, మీ మీద కేసులు పెట్టి లోపలేస్తే లబోదీపమని ఏడవడానికి అది ఎలాగ షురూ అవుతుంది. అందుకని మీ వాయిస్ పెరగడానికి కారణం ఏంటంటే రేపు మాపు ఇలా మాట్లాడిన వాళ్ళు అందరూ లోపల పోతున్నారు. కార్మిక నాశనం అన్నాడు కదా, మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి మమ్మల్ని కేసులు పెడుతున్నారు. నీ మీకు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం పెట్టి ఇప్పుడు వరకు నీ మీద నువ్వు చేసిన ఆ ట్రాన్స్పోర్ట్లోనే 300-400 కోట్లు కొట్టేశారు మీ ఇంట్లో వాళ్ళు. అది కాకుండా టీడీఆర్ బాండ్లు ఇంకా నీకు టచ్ చేయలేదు. ఇంకా నీకు ఇవన్నీ జరిగితే అసలు మీరు అందరూ అసలు బయటకే వస్తారా అసలునే? కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా ఒక 6 నెలల పాటు వీళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పురుగుల్ని, గొంగళ పురుగులు ఏమి, కాక్రోచ్లు, గొంగళ పురుగులు వీటిని తిరగకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాక్రోచ్నని. అతను బొద్దెంక, నల్లి, జలగ, అన్ని క్రొకడైల్, అన్ని రకాల వేషాలు వేస్తాడు. అన్ని అవతారాలు ఉన్నాయి అతనిలో. కాబట్టి అతను వాళ్ళ పందా మార్చుకోవాలి. ప్రజల్లో ఏమాత్రం ఆదరణ కావాలంటే రప నరికేస్తాం. ఎలాంటి బ్యాచ్ని వేసుకొచ్చారు? రౌడీ షీటర్లను వాళ్ళందరినీ వేసుకొచ్చి గంజా బ్యాచ్ని. జనాలు అడిలిపోతారు కదా. మీ కార్యకర్తలు వాళ్ళు కూడా ప్రజలు ఇంప్రెస్ చేసేలా ఉండాలి. మీరు ఏదైనా ఉద్యమం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలు ఇంప్రెస్ చేయాలి. ఈ రెండాటిలో మీరు టోటల్ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మీలో మీరు కొట్టుకోకపోతే ఇంకేం చేస్తారు? మీరు కొట్టుకోవడానికి ఎవడో లేకపోతే మీరే కొట్టుకుంటారు. అదే జరిగింది అక్కడ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.